నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్। మీ అవసరం మాకెంతుందో మా అవసరం కూడా మీకు అంతే ఉంది। పట్టుదలలు లేవు, డిమాండ్లు అసలే లేవు। రాష్ట్ర అభివృద్ధికి మీరు సహకరించండి, మా సహకారం మీకెప్పుడు ఉంటుంది। ఇదే విషయాన్ని బీజేపీ పెద్దలతో చెప్తూ వస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు। నవ్యాంధ్రకు అత్యంత కీలకమైన పోలవరం అమరావతిని గాడిలో పెట్టేందుకు కావాల్సిన నిధుల కోసం కేంద్రంతో సంప్రదింపులు జరుపుతోంది ఏపీ ప్రభుత్వం। వీలైతే ప్రత్యేక హోదా, కుదరకపోతే స్పెషల్ ప్యాకేజీ ఇచ్చి ఏపీ అభివృద్ధికి సహకరించాలని కేంద్రాన్ని కోరుతున్నారు చంద్రబాబు। 15 రోజుల వ్యవధిలోనే రెండోసారి హస్తినలో పర్యటిస్తున్న బాబు నిధుల కోసం అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు। కేంద్రం నుంచి నిధులు తెచ్చేందుకు ఏపీ సర్కార్ ప్లాన్। అమరావతి పోలవరానికి ప్యాకేజీ కోసం ప్రయత్నాలు। మోదీతో పాటు కేంద్ర మంత్రులతో చంద్రబాబు భేటీలు। పదవుల కంటే నిధులే ముఖ్యం। కేంద్రంలో మన రోల్ ఏంటన్న దానికంటే కేంద్ర ప్రభుత్వం నుంచి మనం ఏం తెచ్చుకుంటున్నామనేదే కీలకం। నవ్యాంధ్ర దేశంలోనే టాప్లో ఉండాలి। విభజన తరువాత దెబ్బతిన్న స్టేట్ను దేశంలోనే ధనిక రాష్ట్రంగా తీర్చిదిద్దాలి। ఇదే ఎజెండాతో పనిచేస్తున్నారు ఏపీ సీఎం చంద్రబాబు। రాష్ట్రంలో కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వంలో కీలకంగా ఉన్న చంద్రబాబు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు। కేంద్ర బడ్జెట్ ను ప్రవేశపెట్టే ముందు 2 వారాల వ్యవధిలోనే రెండోసారి ఢిల్లీలో పర్యటిస్తున్న చంద్రబాబు గత పర్యటనలోనే ప్రధాని మోదీతో పాటు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, నితిన్ గడ్కరీ, పీయూష్ గోయల్తో భేటీ అయి విజ్ఞప్తులు ఇచ్చారు। ఈ నెల 4, 5న ఢిల్లీలో పర్యటించిన చంద్రబాబు ఏపీకి ఏమవసరం, రాష్ట్ర ఆర్థిక పరిస్థితేంటి, కేంద్రం అందించాల్సిన సాయం ఏంటనే దానిపై కేంద్ర ప్రభుత్వ పెద్దలకు వివరించారు। కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టడానికంటే ముందు చంద్రబాబు వరుసపెట్టి ఢిల్లీలో పర్యటిస్తుండటం చర్చనీయాంశంగా మారింది। ఇక ఇప్పటికే వైసీపీ పాలనలో ఏపీ అప్పుల పాలైందని, గత 5 ఏళ్లలో రాష్ట్ర అప్పులు 13 లక్షల కోట్లకు పెరిగాయని చెబుతున్నారు చంద్రబాబు। ఇదే విషయాన్ని కేంద్ర పెద్దల దగ్గర ప్రస్తావించి మెరుగైన సాయం అందించాలని విజ్ఞప్తులు చేస్తోంది ఏపీ ప్రభుత్వం। స్పెషల్ స్టేటస్ కోసం ఎప్పటినుంచో అటు బీహార్, ఇటు ఏపీ డిమాండ్ చేస్తున్నాయి। ఇప్పుడు ఆ 2 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్న జేడీయూ, టీడీపీ కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఏలో కీలకంగా ఉన్నాయి। దీంతో ప్రత్యేక హోదా ఇవ్వాలని కోరుతున్నాయి। అయితే స్పెషల్ స్టేటస్ ఇచ్చే అవకాశం లేకపోవడంతో భారీగా ఆర్థిక లబ్ధి చేకూరేలా ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని అటు నితీష్ కుమార్, ఇటు చంద్రబాబు కోరుతున్నట్లు తెలుస్తోంది। సీఎం చంద్రబాబు మెయిన్ గా పోలవరం, అమరావతిపై ఫోకస్ పెట్టారు। పోలవరం పూర్తి చేస్తే తాగు, సాగునీళ్లు అందించొచ్చు। అమరావతి అభివృద్ధికి అడుగులు పడితే పరిశ్రమలు వచ్చి ఉపాధి అవకాశాలు పెరిగే అవకాశం ఉంటుంది। అందుకే పోలవరం ప్రాజెక్టు పనుల్లో స్పీడు పెంచాలని అధికారులను ఆదేశించారు చంద్రబాబు। కేంద్రం నుంచి పోలవరం ప్రాజెక్టు పనులకు రావాల్సిన బకాయిలను విడుదల చేయాలని మోదీని కలిసినప్పుడు కోరారు। ఇక అమరావతి అభివృద్ధి కోసం ప్రభుత్వ భవనాల నిర్మాణం, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏర్పాటుకు ఆర్థిక సాయం, పారిశ్రామిక అభివృద్ధికి ప్రోత్సాహకాలు అందించాలని కోరుతున్నారు। మిగతా రాష్ట్రాలతో పోలిస్తే బడ్జెట్లో ఏపీకి అదనపు కేటాయింపులు జరపాలని విజ్ఞప్తి చేశారు। రోడ్లు, అండర్ పాస్లు, బ్రిడ్జిలు, తాగు, సాగునీటి ప్రాజెక్టులకు నిధులివ్వాలనేది చంద్రబాబు రిక్వెస్ట్। అంతేకాదు బుందేల్ఖండ్ తరహా ప్యాకేజీని ఏపీకి ఇవ్వాలని పట్టుబడుతున్నారు। దుగ్గరాజపట్నం పోర్టు అభివృద్ధికి సహకరించడంతో పాటు క్యాపిటల్ ఎక్స్పెండిచర్ కోసం ప్రత్యేక నిధులు కేటాయించాలని విజ్ఞప్తులు అందజేశారు। లేటెస్ట్ హస్తిన టూర్లో కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాను కలిసి విభజన సమస్యలు పరిష్కరించాలని కోరే అవకాశముంది। ఇతర రాజకీయ అంశాలపైన చర్చించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది। షెడ్యూల్ 9, 10లోని అంశాలు పరిష్కారమైతే ఆ శాఖల పేరుతో బ్యాంకుల్లో ఉన్న నిధులను వాడుకోవచ్చని భావిస్తున్నారు చంద్రబాబు। ఈ బడ్జెట్లోనే ఎక్కువ నిధులు సాధించుకోవాలి అనేటువంటి పట్టుదల చంద్రబాబు నాయుడు గారిలో మనకు కనిపిస్తుంది। పోలవరం పెండింగ్ ఉండిపోయింది, అమరావతి రాజధాని నిర్మాణ పనులు పెండింగ్లో ఉండిపోయాయి, అలాగే వెనుకబడిన జిల్లాల యొక్క అభివృద్ధికి కేటాయించే నిధులు ఆగిపోయి ఉన్నాయి। మనం విభజన చట్టం వరకు మాట్లాడుకుంటే ఇవన్నీ చేయాలి।
కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడిన తరువాత మొదటిసారి పెడుతున్న బడ్జెట్ ఇది. మరో వారం రోజుల్లోనే బడ్జెట్ ప్రవేశపెట్టనుంది కేంద్రం. ఈ నేపథ్యంలో ఎన్డీఏ సర్కార్లో కీలకంగా ఉన్న నితీష్ కుమార్, చంద్రబాబు ఇద్దరు నిధుల కోసం పట్టుబడుతున్నారు. అయితే బీజేపీ కూడా ఈ ఇద్దరు నేతల ప్రతిపాదనలను, డిమాండ్లను పరిగణలోకి తీసుకునే అవకాశముంది. కోరినన్ని నిధులు ఇవ్వకపోయినా చెప్పుకోదగ్గ స్థాయిలోనే బడ్జెట్ కేటాయింపులు ఉండొచ్చన్న అంచనాలు ఉన్నాయి. ఈసారి కాకపోయినా రాబోయే 4 ఏళ్లలో అయినా దశల వారీగా కావాల్సిన నిధులను తెచ్చుకుని ఏపీని అన్ని విధాలుగా అభివృద్ధి చేయాలని ఫిక్స్ అయింది ఏపీ సర్కార్. ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకోవాలంటే నిధులు అవసరం. పదవుల కోసం పట్టుబడితే నిధులు రాకపోవచ్చు. నిధులే రాకపోతే జనాలకిచ్చిన హామీలని అమలు చేయటం కష్టం. అందుకే పదవుల కంటే నిధులే ఇంపార్టెంట్ అని ఫిక్స్ అయ్యారు సీఎం చంద్రబాబు. డిమాండ్ చేసి పట్టుబట్టి సాధించుకునే అవకాశం ఉన్నా పరిస్థితిని వివరించి అండగా నిలవాలని కోరుతున్నారు. భేషజాలు, ఇగోకు పోకుండా నవ్యాంధ్ర డెవలప్మెంట్ ని దృష్టిలో పెట్టుకుని ఒక మెట్టు కాదు 4 మెట్లు కిందకు దిగడానికి కూడా సిద్ధపడుతున్నారు బాబు. ఇంతకీ బాబులో ఈ మార్పు ఎందుకు? కేంద్రం నుంచి నిధులు రాబట్టడమేనా? 40 ఏళ్ల రాజకీయ అనుభవాన్ని ఏపీ అభివృద్ధి కోసమే వాడుతున్నారా? నిధులు తేవాలి, నవ్యాంధ్రను డెవలప్ చెయ్యాలి. పదవుల కంటే నిధులు తెచ్చుకోవడంపైనే నజర్. కేంద్రంలో కీరోల్ కాదు, రాష్ట్రంలో అభివృద్ధి ముఖ్యం. చంద్రబాబుకు రాష్ట్రంలో అధికారం కొత్తేం కాదు, కేంద్రంలో కీరోల్ ప్లే చేయడం కూడా కొత్త కాదు. 40 ఇయర్స్ పొలిటికల్ ఇండస్ట్రీగా పేరున్న చంద్రబాబు ఈసారి పవర్లోకొచ్చాక వ్యవహరిస్తున్న తీరైతే అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. అధికారం దక్కిందనే అహం కానీ, కేంద్రంలో తమ అవసరముందన్న దర్పం కానీ చూపించడం లేదు చంద్రబాబు. ఈసారి దక్కిన అధికారాన్ని ఒక బాధ్యతగా ఫీల్ అవుతున్నారు. కొన్ని ప్రత్యేక పరిస్థితుల్లో ఏర్పడిన ప్రభుత్వం కాబట్టి ప్రజలు పెట్టుకున్న అపార నమ్మకాన్ని నిలబెట్టుకోకపోతే నవ్యాంధ్ర అభివృద్ధి ఇక్కడే ఆగిపోతుందని భావిస్తున్నారు. ఈ 5 ఏళ్లలోనే ఏపీ డెవలప్మెంట్ ను గాడిలో పెడితే ఇక రాబోయే రోజుల్లో అభివృద్ధి అనేది రెగ్యులర్ ప్రాసెస్ గా కొనసాగుతుందని ప్లాన్ చేస్తున్నారు. చంద్రబాబు ఈ పేరు తెలుగు రాష్ట్రాల్లోనే అభివృద్ధి, అడ్మినిస్ట్రేషన్ తో పాటు విజనరీకి మారుపేరుగా ప్రచారముంది. అయితే సిబిఎన్ అంటే నేషనల్ లెవెల్లోనూ ఓ బ్రాండ్ ఉంది. గతంలో వాజ్పేయి హయాంలో ఎన్డీఏ సర్కార్లో చంద్రబాబు పోషించిన పాత్ర దేశ ప్రజలకు తెలిసిందే. మళ్లీ ఇప్పుడు ఎన్డీఏ ప్రభుత్వంలో చంద్రబాబు కీలకంగా మారారు. 16 మంది ఎంపీలున్న టీడీపీ ఇప్పుడు బీజేపీకి చాలా అవసరం. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ పెద్దల సహకారం కూడా చంద్రబాబుకు ఇంకా కీలకం. ఎన్నో హామీలు, మరెన్నో వాగ్దానాలు చేసి ఏపీలో అధికారంలోకొచ్చిన ఎన్డీఏ కూటమి ప్రజలకిచ్చిన ప్రతి హామీని నిలబెట్టుకునే ప్రయత్నం చేస్తోంది. అందుకే కేంద్రం సాయం కోరుతున్నారు. కాకపోతే ఎక్కడా పట్టుదలకు పోవడం లేదు. ఆర్థిక పరిస్థితి, రాష్ట్రంలో ఉన్న సమస్యలను కేంద్ర పెద్దల దృష్టికి తీసుకెళ్లి నిధులు రాబట్టడంపైనే ఫోకస్ పెట్టారు. చెప్పిన ఏ ఒక్క మాటను తప్పొద్దనేది చంద్రబాబు సర్కార్ ఆలోచన. అందుకే కేంద్రంలోని ఎన్డీఏ సర్కార్లో టీడీపీ కీలకంగా ఉన్నా నిధుల కోసం కాంప్రమైజ్ మోడ్లో వెళుతున్నారు. కేంద్ర మంత్రి పదవుల విషయంలోనూ పట్టుబట్టలేదు చంద్రబాబు. బీజేపీ ఇచ్చిన శాఖలను తీసుకున్నారు. పైగా లోక్సభ స్పీకర్ పదవి టీడీపీ ఆశించినట్లు వార్తలొచ్చాయి. ఆ పదవి విషయంలోనూ ఆసక్తి చూపలేదు బాబు. కారణం ఒక్కటే, పదవుల కంటే నిధులే ముఖ్యమని భావించడం. సాధ్యమైనన్ని ఎక్కువ నిధులు తెచ్చి ఏపీ ప్రజలు తనపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకునేలా డెవలప్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు చంద్రబాబు. చంద్రబాబుతో పాటు కేంద్రంలో ఉన్న టీడీపీ సెంట్రల్ మినిస్టర్లు కూడా శాఖల వారీగా నిధులు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అమరావతి ఔటర్ రింగ్ రోడ్డుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాదాపు 6,000 కోట్లతో కేంద్రమే ఈ రోడ్డు నిర్మిస్తుందని టీడీపీ నేతలు చెబుతున్నారు. ఇక 60,000 కోట్లతో పెట్రోల్ రిఫైనరీ ఏర్పాటు కోసం బీపీసీఎల్తో చర్చలు జరుగుతున్నాయి. ఓవైపు అభివృద్ధిపై ఫోకస్ పెడుతూనే సంక్షేమానికి పెద్దపీట వేయాలని భావిస్తున్నారు చంద్రబాబు. ఎన్నికల్లో హామీ ఇచ్చినట్లుగా పెన్షన్ల నుంచి ఒక్కో హామీ అమలు చేస్తూ వస్తున్నారు. 2 తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యల పరిష్కారానికి కూడా చంద్రబాబు ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఏపీ సీఎం
అమిత్ షాను కలిసి పెండింగ్ లో ఉన్న విభజన సమస్యలను వివరించనున్నారు. షెడ్యూల్ 9-10లోని అంశాలు, నిధుల షేరింగ్ పై చిక్కుముడి విప్పేందుకు కేంద్రం ఇన్వాల్వ్ కావాలని కోరే అవకాశముంది. మరోవైపు ఇన్నాళ్లు విశాఖ స్టీల్ ప్లాంట్ ఇష్యూ కూడా ఏపీలో హాట్ టాపిక్ గా కొనసాగింది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటు పరం చేయడం లేదని కేంద్ర మంత్రి కుమారస్వామి ఏపీ పర్యటనలో ప్రకటించడం కూటమి సర్కార్ విజయమంటున్నారు టీడీపీ నేతలు. ఎన్నికల్లో టీడీపీ, కూటమి ప్రజలకిచ్చిన హామీలు భారీగానే ఉన్నాయి. వాటిని అమలు చేయాలంటే పెద్ద బడ్జెట్టే అవసరం. రాష్ట్రంలో వచ్చే ఆదాయ మార్గాల్లో సంక్షేమ పథకాలు అమలు చేసుకుంటూ పోతే గత వైసీపీ ప్రభుత్వ హయాంలో లాగా అభివృద్ధి ముందుకు సాగే అవకాశం ఉండదు. అప్పుడు జగన్ చేసిన తప్పే చంద్రబాబు చేసినట్లవుతుంది. ఈ పరిస్థితుల్లో తప్పనిసరిగా కేంద్రం సహకారం తీసుకోవాలనేది చంద్రబాబు ప్లాన్. ఎలాగూ ఎన్డీఏ సర్కార్లో భాగంగా ఉన్నాం, పట్టుబడితే బీజేపీ పెద్దలు ఏదైనా ఇచ్చే అవకాశముంటుంది. అలాంటప్పుడు ఏపీ అభివృద్ధికి కావాల్సిన నిధులను తెచ్చుకోవడంలో తప్పు లేదని ఫిక్స్ అయ్యారు చంద్రబాబు. అందుకే స్పెషల్ స్టేటస్ అంటే తప్పనిసరిగా అదే కావాలనే పట్టుదలతో కాకుండా ప్రత్యేక ప్యాకేజీ ఇచ్చి కూడా మెరుగైన ఆర్థిక సాయం చేయాలనే డిమాండ్ను కేంద్ర పెద్దల దగ్గర ప్రతిపాదన పెట్టారు. 40 years పొలిటికల్ ఇండస్ట్రీ ఎక్స్పీరియన్స్ ను ఏపీ డెవలప్మెంట్ కోసం వాడుతున్నారు చంద్రబాబు. 2014లో అధికారంలో ఉన్నప్పటికంటే ఇప్పుడు నవ్యాంధ్రను డెవలప్ చేయాలనే కసి బాబులో ఎక్కువగా కనిపిస్తోంది. దీనంతటికీ కారణం ఒక్కటే, ఏకంగా కూటమిగా 161 సీట్లు గెలుచుకోవడం. ప్రజలు తన మీద పెట్టుకున్న నమ్మకాన్ని ప్రౌడ్గా కాకుండా బాధ్యతగా ఫీలవుతూ అభివృద్ధి, సంక్షేమంపై ఫోకస్ పెట్టారు. అందుకే కేంద్ర పెద్దలతో సఖ్యతతో ఉంటూ నిధులు తెచ్చుకుంటున్నారు చంద్రబాబు.